ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈరోజు వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ నుంచి మా రిక్కి పడుకునే వరకు వ్లాగ్ అయితే చేయాలనుకుంటున్నాను. చిన్నపిల్లలతో ఎలా ఉంటుందో తెలిసిందే కదండి. చిన్నపిల్లలతో ఉన్నా కూడా ఎన్నెన్ని పనులు చేసుకొని ఒక హౌస్ వైఫ్ అంటే ఎలా అన్నీ చేసుకోవాలి అని అందరికీ తెలుసు. ప్రతి ఇంట్లో చేసుకుంటారు కూడా. సో అలాగని కాదు, నా వ్లాగ్ మీరు చూస్తారు అని చెప్పైతే షేర్ చేసుకుంటున్నాను. మార్నింగే లేచి ఫ్రెష్ అయిపోయి ఇంకా మా బొడ్డోడికి అయితే కొంచెం ఫీడింగ్ ఇచ్చేసి వాడిని అయితే కొంచెం అలా పక్కన వాకర్లో వేసి ఆడుకోమని చెప్పేసి ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేసుకున్నానండి. లేవడంతోనే ఫస్ట్ కిచెన్ నుంచి స్టార్ట్ చేసేసి హాలు, మా అత్తగారు రూము, మా రూము, 2 రూమ్స్ మొత్తం అంతా క్లీన్గా చేసేసుకొని అవన్నీ బాగా డోర్ మ్యాట్స్ అవి అంతా క్లీన్ చేసేసుకుని ఊడ్చేసుకొని ఇంకా బయట ఉన్న కారిడార్ కూడా మొత్తం అంతా ఊడ్చేసుకున్నాక ఇదంతా వర్షాకాలం కదండి. ఈ వర్షానికి మొత్తం అంతా పాకుడు పట్టేసింది. ఈ పాకుడు మొత్తం పోవడానికి ఎండ వస్తే కానీ అది పోదు. ఎండ వస్తే ఆ పాకుడంతా మట్టి రూపంలో అలా వచ్చేస్తుంది. అప్పటి వరకు ఇంకా అది అలాగే ఉంటుంది. మా రిక్కి అయితే చక్కగా ఆడుకుంటూ ఉన్నాడు. ఇల్లంతా క్లీన్ చేసేసాక చక్కగా ఎలా ఉందో లుక్ అనేది మీకైతే షేర్ చేసుకున్నాను. ఇంకా బయట కూడా మొత్తం ఇలా పాకుడుగా పట్టేసింది కదా. ఈ వర్షానికి కూడా డైలీ ఇదంతా ఓడవడానికి అవ్వలేదు. ఈరోజు కొంచెం ఎండేసింది కాబట్టి మొత్తం అంతా బాగా చేసుకున్నానండి. నేను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు సీతాఫలాలు తిని వాటి విత్తనాలు అయితే ఇటు విసిరానండి. వాటి గుర్తుగా నాకైతే చక్కగా ఒక 2 సీతాఫల పండ్లు అయితే పండాయి. ఇంకా మేము ఇక్కడ అన్ని మొక్కలు వేసుకుంటాము. ఉన్నది కొంచెమైనా సరే ప్రతి ఒక్క మొక్క ఉండేలా చూసుకుంటాను నేను. చూసారు కదా, ఇది పైనాపిల్ అండి. ఒకటి మా మేనల్లుడు వేశారు. అతను ఒకటి వేసాడు, అది ఇంకా అలా పెరుగుతూనే ఉంటుంది. ఇలా మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాను. మా బొడ్డోడేమో చక్కగా ఆడుకుంటున్నాడు, నన్ను ఏం విసిగించట్లేదు. చక్కగా వాకర్ ఉంటే చిన్నపిల్లలకి అదొక సపోర్ట్ లాగా వాళ్ళు ఎట్టుకోవాలంటే అటు తిరుగుతూ ఉంటారండి. మాకు ఇది ఒక ప్లస్ పాయింట్ అయింది. మా బొడ్డోడికి చక్కగా అలా అది ఇచ్చేస్తే వాడు ఇష్టం వచ్చినట్టు అటు ఇటు తిరుగుతున్నాడు. వాడికి 8 మంత్స్ అంతే ఇంకా. అయినా కూడా చూడండి చక్కగా యాక్టివ్గా ఆడుకుంటాడు. వాళ్ళ నర్స్ పెద్దమ్మ అయితే వచ్చింది. వాడి కోసం రోజు మార్నింగ్ వచ్చి ఇంటికైతే తీసుకెళ్తారు. సో వచ్చి కొంతసేపు ఆడుకున్నారు. వాడి ఈపు మీద ఏదో చిన్న చిన్న పొక్కులు వచ్చాయి. ఆవిడకి తెలుస్తాయని చెప్పేసి చూయించాము. ఏదో సొల్యూషన్ అయితే చెప్పారో అవి ఇవాళ చూస్తాము. ఇంకా ఇంట్లో ఉన్న బట్టలన్నీ నీట్గా సదిరేసుకున్నాను మొత్తం అంతా. ఇంకా మిగిలిన రాత్రి తిన్న ఫుడ్కి సంబంధించినవి అన్నీ కూడా గిన్నెలో ఉంటే మొత్తం అంతా క్లీనింగ్ సెక్షన్ మొత్తం చేసేసుకున్నాను. ఇంకా నాది ఎప్పటిదప్పుడు నాకు గిన్నెలు అలా ఉంటే నచ్చదండి. అప్పుడే చేసుకుంటాను. కాకపోతే రాత్రి మా హస్బెండ్ కొంచెం లేట్గా వచ్చారు. సో అవి మిగిలిపోయాయి. ఇంకా మార్నింగ్ అన్నీ పడేసేసి క్లీన్గా చేసేసుకున్నాను నేను. ఇలా మొత్తం అంతా అయిపోయాక పొద్దున్న మేము కొంచెం హాట్ వాటర్ తాగుతాము డైలీ. అలాగే ఈరోజు కూడా హాట్ వాటర్ పెట్టాను నేను. హాట్ వాటర్ పెట్టాక దానిలోకి యాక్చువల్లీ ఈరోజు టిఫిన్ ఏం చేయాలో తెలియలేదు. ఇంకా అందుకనే రాగి జావ చేద్దామని అనుకున్నాను. ఆ రాగి జావ చేయడానికి చేసుకున్న దాంట్లోనే కొంచెం ఎక్కువగా వాటర్ యాడ్ చేసేసుకొని బాయిలింగ్ అయితే ఇచ్చేసాను. ఈలోగా పిండిని అయితే కొంచెం ఇలాగా స్టిర్ చేసుకుంటున్నాను కోల్డ్ వాటర్ వేసేసి. కొంచెం వాటర్ మరిగాక 2 గ్లాసెస్లో అయితే పోసుకున్నాము మేము తాగడానికి. ఆ రిమైనింగ్ వాటర్లో అయితే మేము సోడ్ జామ్ అయితే ప్రిపేర్ చేస్తాను ఇప్పుడు. సో మా ఆయన ఓన్లీ హాట్ వాటర్ తాగుతారు కాబట్టి ఆయన హాట్ వాటర్ ఇచ్చేసి వచ్చాను. నాకైతే హాట్ వాటర్ సరిపోదు. నేను ఇంకా దాంట్లో కొన్ని యాడ్ చేసుకుంటా, తర్వాత చూద్దరు. కానీ ఈలోపు మనకి జావకు కావాల్సిన వాటర్లో సాల్ట్ అయితే యాడ్ చేసేసి మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న ఈ తడిపిండిని మొత్తాన్ని అందులో వేసేసుకోవాలి. అలా వేసేసుకున్నాక ఒకసారి మనం స్టవ్ ఆన్ చేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దాన్ని అలా స్టిర్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఊరికినే అడిగంటిపోద్దండి. ఇంకా ఏంటంటే ఉండలుగా కట్టేస్తూ ఉంటుంది. సో చూసుకొని బాగా మంచిగా చేసుకోవాలి. ఇలాగ పొంగొస్తే చాలు, అది అయిపోయినట్టే. సో ఇదైతే అయిపోయింది. ఇంకా కొంచెం ఏమన్నా ఉంటే చూసుకొని ఒక మూత అయితే పెట్టేసి అలా ఉంచేయాలి. రాగి జావ తాగితే చాలా మంచిదండి హెల్త్కి. మీరు కూడా మ్యాక్సిమం ట్రై చేయండి. నేను చెప్పాను కదా, నేను ఇలా మార్నింగ్ నేను వెయిట్ లాస్ అవ్వాలని ట్రై చేస్తున్నాను. సో హనీ, లెమన్ వాటర్ అయితే నేను యూస్ చేస్తున్నాను. ఏమో ఎలా ఉంటుందో రిజల్ట్ చూడాలి. నాతో పాటు మీరు కూడా చూడండి. డైలీ మార్నింగ్ ఇలా అయితే నేను యూస్ చేసుకుంటున్నాను. ఈరోజు డైలీ మార్నింగ్ వ్లాగ్ చేస్తున్నాను కాబట్టి మీరు చూడాలని చెప్పేసి అయితే నేను ఖచ్చితంగా మీకోసమే అలా చేస్తున్నాను, చూస్తారని చెప్పేసి. ఏమో ఈ ప్రెగ్నెన్సీ కోసం మందులు వాడి ఆ ప్రెగ్నెన్సీ తర్వాత నడికట్లు అవి కట్టుకోకపోగా ఇంకా పొట్టలు అన్నీ బాడీ పెరిగిపోయాయి కదండి. ఇంకా వాటి కోసమే ఈ డైట్ అయితే. ఈరోజు టిఫిన్ కూడా ఏమీ లేదు. ఈ హాట్ వాటర్లో మా హస్బెండ్కి ఇచ్చాను కదా, ఆయన తర్వాత నేను కొంచెం
లెమను హనీ వేసుకొని తాగేసాను. అది అయిపోయినాక కొంచెం మరిక్కి పని చూసుకొని మళ్ళీ ఒకసారి ఫీడింగ్ ఇచ్చేసి వాడికి ఇంకా 9 అవుతుంది. ఇప్పుడు మా హస్బెండ్ షాప్కి వెళ్ళిపోతారు. ఆయనకు కొంచెం రాగి జావ ఇచ్చేసి నేను కూడా అలాగే కొంచెం తాగేసాము ఇద్దరము. మార్నింగ్ ఎర్లీగా లేస్తే మాత్రం ఖచ్చితంగా టిఫిన్ వేసుకుంటాము. ఈరోజు కొంచెం క్లీనింగ్ సెక్షన్ అది ఎక్కువ ఉందని చెప్పేసి ఇంకా టిఫిన్ గట్ట ఏమీ చేసుకోలేదు. ఇంకా జావా ఇవ్వాలా, ఇంకా ఆఫ్టర్నూన్ చూసుకోవాలి. మేమైతే మా టిఫిన్స్ అన్నీ అయిపోయినాయి. ఇంకా మా బొడ్డోడికి చూసుకోవాలి. మా బొడ్డోడికి కూడా ఈరోజు ఈ రాగి జావే పెడుతున్నాను నేను. ఏమో ఫస్ట్ టైం పెడుతున్నా. మా నర్స్ గారిని అడిగితే ఏం కాదు పెట్టొచ్చు అని చెప్పేశారు. సో అదైతే రెడీ చేసుకుని ఇంకా బొడ్డోడు అయితే లేవలేదు. ఈలోపు వాడు లేస్తే ఫుడ్ పెట్టేసి స్నానం చేయించేసేయచ్చని హాట్ వాటర్ అయితే పెట్టేశాను. నేను హాట్ వాటర్ పెట్టి లోపలికి వచ్చేసరికి లేచేసి ఏడుస్తున్నాడు వాడు. ఇంకా వాడిని తీసుకొని వెళ్ళి ఇంకా సినిమా అది ఇది పాటలు పెట్టుకుంటా వాడికైతే కొంచెం అలా ఫుడ్ అయితే పెట్టాను. వాడు ఇది అస్సలు తినలేదు. ఇదేదో కొత్తగా ఉంది డిఫరెంట్గా అని వాడు ఎక్స్ప్రెషన్స్ అయితే చెప్పలేము. ఎలా పెడుతున్నాడంటే ఏదో కాకరకాయ పెట్టేస్తున్న ఫీల్ అయిపోతున్నాడు. ఇంకా ఒక 2 స్పూన్లు అలగలగి చేశాడు. ఇంక ఇది కరెక్ట్ కాదులే అని చెప్పేసి పడుకోబెట్టేసి పోస్తుంటే ఊసేసాడు మొత్తం అంతా, మొహం నిండా చేసేసుకున్నాడు. ఈలోపు హాట్ వాటర్ అయితే రెడీ అయిపోయాయి. వాడికి స్నానం చేయించడానికి తీసుకెళ్ళిపోయి పెట్టేశాను. ఇంకా బొడ్డోడికి స్నానానికి తీసుకెళ్తున్నానండి. చక్కగా వాడి ఫోకస్ అంతా బిగ్ బాస్ 8 మీదే ఉంది. అసలు ఎటు తిప్పినా అక్కడి నుంచి అయితే తల తీయట్లేదు. ఇంకా స్నానానికి అయితే తీసుకెళ్ళి ఈలోపు బెడ్ అంతా రెడీ చేసేసాను. బొడ్డోడిని స్నానం చేసి వచ్చాక పడుకోబెట్టేయడానికి. నేను అటు ఇటు తిరుగుతుంటే పౌడర్ రాయడానికి అది ఇది ఈలోపు చేస్తున్నాడు కూడా. సో వచ్చేసి మొత్తం అంతా పౌడర్ రాసేసాను. ఏంటో తెలియదు, వీపు మీద ఏదో పేలినట్టు వచ్చిందండి. సో దానికి ఏం చేయాలని చెప్పేసి మార్నింగ్ నర్స్ గారిని అడిగితే ఇవాళ ఒకరోజు బోరోప్లస్ రాసి చూడండి, ఒకవేళ పేలింది అయితే తెలుస్తుంది కదా, లేదంటే రేపు ఏదైనా హాస్పిటల్కి తీసుకెళ్ళొచ్చు అన్నారు. సో వాటికైతే బోరోప్లస్ రాసేసి ఇంకా అలా బట్టలు అవి వేసేసి చక్కగా నీట్గా చేసేసాను. ఇంకా బొట్టు అవి పెట్టేశాను బొడ్డోడికి. ఈరోజు వ్లాగ్లో ఇంకా అంతే, బొడ్డోడిదే ఉంటుంది మొత్తం అంతా. సో ఇంకా ఏడుస్తున్నాడు. ఇంకా ఆకలేమోనని చెప్పేసి వాడికి కొంచెం ఫీడింగ్ ఇద్దామని వెళ్తున్నాను. ఇలా ఏడుస్తున్నాడు. నేనుంటే చాలు, ఇంకెవరు అక్కర్లేదు ఆడికి. వాడు ఆడిన బొమ్మలన్నీ పక్కన ఉండాలి బెడ్ మీద, లేకపోతే ఊరుకోడు. ఏ టైంలో నన్ను లెగిసి ఏడుతూ ఉంటాడు. అవి ఇస్తే చక్కగా సైలెంట్ అయిపోతాడు. ఇంకా అంతే, బొడ్డోడికి ఇంకా కొంచెం అలా ఫీడింగ్ ఇచ్చేసి నెక్స్ట్ పని ఏంటో చూసుకుంటాను. ఇంతే ఈరోజు వ్లాగ్.